విరాట్ కోహ్లీని ఊరిస్తున్న ఆల్ టైమ్ రికార్డ్. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆల్ టైమ్ రికార్డ్స్ ఊరిస్తుంది. అక్టోబర్ 19 ఆదివారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే 3 వన్డేల సిరీస్లో కోహ్లీ సెంచరీ సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఒక ఫార్మాట్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటికే ఈ రికార్డును సమం చేసిన కోహ్లీ అధిగమించేందుకు ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు. పెర్త్ వేదికగా ఆదివారం జరిగే తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేస్తే ఈ రికార్డు తన ఖాతాలో పడనుంది. ప్రస్తుతం ఈ జాబితాలో భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. అతను టెస్టుల్లో 51 శతకాలతో టాప్లో ఉండగా విరాట్ కోహ్లీ 51 వన్డే సెంచరీలతో ఈ రికార్డును సమం చేశాడు. ఆ తర్వాత వన్డేల్లో 49 శతకాలతో సచిన్, జాక్వస్ కలిస్ టెస్టుల్లో 45 సెంచరీలు, రికీ పాంటింగ్ టెస్టుల్లో 41 శతకాలతో కొనసాగుతున్నారు. 3 ఫార్మెట్లలో మాత్రం 100 శతకాలతో సచిన్ అగ్రస్థానంలో ఉండగా 82 సెంచరీలతో కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో కోహ్లీ సెంచరీ చేస్తే ఆసీస్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్గా కోహ్లీ నిలుస్తాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆ దేశంతో కోహ్లీ 5 శతకాలతో కుమార సంగక్కర, రోహిత్ శర్మతో సమంగా ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే వారిని అధిగమిస్తాడు. 3 ఫార్మాట్లలో ఆసీస్ గడ్డపై అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్గా మాత్రం కోహ్లీనే కొనసాగుతున్నాడు. అతను ఆసీస్పై 12 సెంచరీలు సాధించాడు. వన్డేల్లో ఆసీస్ గడ్డపై అత్యధిక శతకాలు బాదిన భారత బ్యాటర్ జాబితాలో సచిన్ 9 శతకాలతో టాప్లో ఉండగా రోహిత్, కోహ్లీ 8 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. మరో సెంచరీ బాదినా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేస్తారు. ఐపీఎల్ 2025 తర్వాత ఇంటికే పరిమితమైన కోహ్లీ, రోహిత్లు ఈ సిరీస్తోనే మైదానంలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. దాంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వన్డే ప్రపంచ కప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఈ సిరీస్ దిశానిర్దేశం కానుంది. చూడాలి ఇద్దరు సెంచరీ సాధిస్తారా లేదా అనేది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. Don't forget to subscribe my channel Sports Highlight Innings.